గ్రూప్ 1కి, గ్రూప్ 2కి ఎలాంటి ఆస్పిరెంట్స్ వస్తుంటారంటే, గ్రూప్ 1, గ్రూప్ 2 గమనించినట్లయితే జనరల్‌గా గ్రూప్ 2కి అబ్జర్వ్ చేస్తే కొద్దిగా డిగ్రీనో లేకపోతే ఇంజినీరింగో ఏదో ఒక గ్రాడ్యుయేషన్ చేసి ఒక సార్ నేను ఇప్పుడే అంత సీరియస్‌గా ఫోకస్ చేయలేదు. నౌ ఐ వాంటెడ్ టు ఫోకస్ మై కెరీర్ అనేసి వస్తూ ఉంటారు. లేదు ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, మిడ్ కెరీర్ కరెక్షన్ అంటాం చూసారా? ఒక టీచర్‌గానో లేకపోతే గవర్నమెంట్ జాబ్‌లో జూనియర్ అసిస్టెంట్ గాని ఇట్లా పనిచేసిన వాళ్ళంతా గ్రూప్ 2కి వస్తారు. ఎందుకంటే వాళ్ళకి టైం అంత తక్కువ ఉంటుంది. ఇప్పుడు రిస్క్ చేయడం ఎందుకు? వై షుడ్ ఐ డూ రిస్క్? ఇట్లాంటి నేచర్ అంతా గ్రూప్స్ 2కి వస్తారు. ఎందుకంటే ఓన్లీ కాన్ఫిడెన్స్ దే ఆర్ హ్యావింగ్ ఈస్ దిస్ ఈజ్ ఏ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. గ్రూప్ 2 అనేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. ఆల్మోస్ట్ 10 టైమ్స్ దట్ ఆఫ్ గ్రూప్ 1 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇది రాస్తే నాకు కంపల్సరీ సర్వీస్ వస్తుందనేసి ఇక్కడ మైండ్ సెట్ వస్తుంది. 1 వాళ్ళు ఏమవుతుందంటే యూపీఎస్సీ రాసి యూపీఎస్సీ అటెంప్ట్స్ అయిపోయిన వాళ్ళు, యూపీఎస్సీ అన్ని అటెంప్ట్స్ అయిపోయింటాయి. 4 అటెంప్ట్స్, 5 అటెంప్ట్స్, 6 అటెంప్ట్స్ అయిపోయి అక్కడ ఎనర్జీ లేకుండా, అది కాకుండా కూడా ఫిలిమ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు, ఫిలిమ్స్ రాస్తుంటారు, చదవలేదని కాదు, ఫిలిమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ రాసి కూడా ఫిలిమ్స్ అవ్వకపోతే దే విల్ క్వశ్చన్ దెమ్సెల్వ్స్. సార్ నేను ఇన్నిసార్లు ప్రయత్నం చేశాను యూపీఎస్సీ, ఫిలిమ్స్ అవ్వట్లేదు, కాబట్టి నాకు మెయిన్స్ ఎలా అవుతుంది, అసలు సర్వీస్ వస్తుందా యూపీఎస్సీ, కనీసం గ్రూప్స్ అయినా వస్తాను అనేసి ఇక్కడ కూడా వస్తుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఆస్పిరెంట్ ఏంటంటే గ్రూప్ 2 సర్వీస్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. సరే ఐ గాట్ నౌ గ్రూప్ 2 సర్వీస్, ఐ మీన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్, నౌ ఐ విల్ హ్యావ్ టైమ్. సో వై కాంట్ ఐ ఫోకస్ ఆన్ ఆన్సర్ రైటింగ్? బికాస్ ఐ హ్యావ్ జనరల్ స్టడీస్. ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2లో జనరల్ స్టడీస్ సేమే ఉంటుంది, సేమ్ సిలబస్సే ఉంటుంది. ఇప్పుడు అదే కంటెంట్ నేను ఆన్సర్ రైటింగ్ చేసుకుంటే కెన్ ఐ ఫోకస్ ఆన్ గ్రూప్ 1 ఎగ్జామ్? సో ఇక్కడ గ్రూప్ 2 వాళ్ళు కూడా వస్తారు. ఎక్స్క్లూజివ్ ఫోకస్గా వచ్చే గ్రూప్ 1కి చాలా తక్కువ. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. యూపీఎస్సీలో ఫెయిల్ అయ్యి ఇక్కడ మనకి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఫెయిల్ అయితే మళ్ళీ ఎమ్మెల్సీ కోటాలోనూ రాజ్యసభకు వెళ్ళడానికి ఎట్లయితే ప్రయత్నం చేస్తుంటారో ఇక్కడ కూడా యూపీఎస్సీ ఫెయిల్ అయ్యి అటెంప్ట్స్ అయిపోయిన వాళ్ళంతా కనీసం మిట్టి పరిస్థితుల్లోనే గ్రూప్ 1 అయినా తెచ్చుకోవాలనేసి అక్కడ డిటర్మినేషన్తో వస్తాము. లేదు గ్రూప్ 2 తెచ్చుకొని మళ్ళీ అప్గ్రేడ్ కేసు వస్తాము. ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 ఫోకస్ చేసే ఆస్పిరెంట్స్ ఇప్పుడు కొంత పర్సంటేజ్ డైరెక్ట్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 సాధించి మళ్ళీ నెక్స్ట్ యూపీఎస్సీ రాసే వాళ్ళ యొక్క శాతం అనేది తక్కువగా ఉంటుంది.